ఇప్పుడు మీకు భోజనం తినిపించడానికి కూడా నేనే దిక్కు. రండత్తయ్య, భోజనం పెడతాను. మా భోజనం మేము తింటాం, నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటకెళ్ళు. సరే అత్తయ్య. హలో, విన్నారా? ఎవరు చేసిన కర్మకు వాళ్లే శిక్ష అనుభవిస్తున్నారు. మనలాంటి వాళ్లకు ఆ దేవుడే అండగా ఉంటాడు. ఒకే జాతి పక్షులన్నీ ఒకే గూటికి చేరుతాయంట. మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. ఒకే జాతి పక్షులకి ఒకేలాంటి మనస్తత్వాలుంటాయంట. ఒకే మనస్తత్వం ఉన్న పక్షులు తమకి తామే తన్నుకు చేస్తాయంట. చూడాలి ఎవరు ఎవరిని తంతారో అని. అసలు మన బాధలో మనం ఉంటే ఈ మందారం దెప్పి పొడుపులేంటండి? మందారం మాకు పాల పొంగు లాంటిది, పట్టించుకోకు. మనం వాళ్ళని దెబ్బ కొట్టాలని చూస్తుంటే వాళ్ళే మనల్ని దెబ్బ కొడుతున్నారు. దెబ్బ మాత్రమే కాదు మమ్మీ, దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. ఈసారి దెబ్బ మనం కొట్టాలి, వాళ్ళకి అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదు. అదే మేము అనుకుంటున్నాం కోమలి. ఇంతకాలం రాజు రూపలు మాత్రమే మనకి తల్లో నాలుకల్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి తోడుగా సుమాచంద్రులు కూడా తయారయ్యారు. అసలిదంతా జరిగిందే చంద్ర వల్ల, మనల్ని గుడికి తీసుకెళ్లడం వల్ల. వాళ్ల మీద కూడా ఓ కన్నేసుంచాలి. మమ్మీ, తర్వాత కన్నేసి ప్లాన్ చేద్దాం మమ్మీ. కొరడాలతో దెబ్బలు తిని తిని ఒళ్ళంతా హోనం అయిపోయింది మమ్మీ. ఏమాత్రం ఎనర్జీ లేదు. భోంచేద్దాం మమ్మీ, ప్లీజ్ మమ్మీ. రూపా, ఏమైందమ్మా నీ చేతికి? రూపా, ఏమైందమ్మా? అబే ఏం కాలేదు నానా. అరే, ఏం కాలేదంటావేంటమ్మా? చేయి చూపించు, చూపించమ్మా. అమ్మా రూపా, ఏంటిది? ఏం జరిగింది? రే, రూప కరిచేతికైన గాయాన్ని గుర్తుపట్టేశాడంటే మన ఒంటి నిండా కొరడా దెబ్బలే ఉన్నాయి. ఈ దెబ్బలేంటని అడిగితే ఏం చెప్పాలి? ఏంటి చంద్ర, రూపకి గాయమేంటి? ఏమైందో చెప్పమ్మా. మీరు బాగుండాలని అమ్మాయి గారు అరచేతిలో కర్పూరం వెలిగించుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు పెద్దయ్య. బ్రతికించాడు. బతికించాడు. అవునానా,
రాజు చెప్పింది కరెక్టే. మీరు బాగుండడం కోసం కర్పూరం వెలిగించడం ఏంటి తమ్ముడు? ఏదైనా చేయడానికి రూప ఎప్పుడూ వెనకాడదు. అత్త చెప్తుండేవి, అక్క చెప్పుండేవి నిజం నాయనా. ఈ పొద్దు చేతిలో కర్పూరం వెలిగించుకుని గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే మనసులో అనుకున్నది జరుగుతాయని పంతులు గారు చెప్పుండారు. అట్లా చెప్పగానే రూపక్క, నువ్వు అమ్మ తొందరలోనే కలవాలనంటే కోమాలో ఉన్న రాఘవ కళ్ళు తెరిచి నిజం చెప్పాలనని, మళ్ళెప్పుడు విడిపోకుండా అమ్మవారే చూసుకోవాలనని ఆ అమ్మవారిని వేడుకుని చేతిలో కర్పూరం వెలిగించుకుని 11 ప్రదక్షిణాలు చేసుండదు నాయనా. ఇదేంటి నన్ను ఇలా ఇరికించేసింది? చిన్న ఛాన్స్ దొరికితే చాలు రూప భలే ఇరికిస్తోంది. నాన్న, నాకేం చెప్పొద్దు రూపా. అయినా నీ పిచ్చి కాకపోతే ఈ పిచ్చి పనులేంటమ్మా? కర్పూరం వెలిగించుకొని గుడి చుట్టూ తిరిగితే చేసిన తప్పులు ఒప్పులైపోతాయని ఎవరు చెప్పారు? నీ పిచ్చి చేష్టలతో నువ్వెంతలా గాయపరుచుకున్నావు చూడు. చంద్ర, సుమా, రూపాయి లాంటి పిచ్చి పనులు చేస్తుంటే మీరైనా ఆపుండాల్సింది కదా. ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు రాజు? మీ అమ్మాయి గారికి చీమ కుట్టినా ఓర్చుకోలేని వాడివి, అలాంటిది చెయ్యి ఇంతలా కాలిపోతుంటే ఎలా ఓర్చుకున్నావు? ఎందుకు ఊరుకున్నావు? మీరు అమ్మగారు కలవాలని అమ్మాయి గారి కోరికంట పెద్దయ్య. అమ్మాయి గారి కోరికని నేనెందుకు కాదనలా అని పక్కకు వెళ్ళిపోయాను. వచ్చి చూసేసరికి ఇదంతా జరిగిపోయింది పెద్దయ్య. నేను చెప్తానే ఉండాను నాయనా. నువ్వు గాయపడితే నాయన చూడలేడు, కర్పూరం ఎలిగించుకోవడం తప్ప ఇంకేమైనా చెయ్యక్క అని కూడా చెప్పుండాను. కానీ అక్కే నా మాట ఇన్లే.